ఇక దీప జోష్న గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అది నా వల్ల అవుతుందే సుమిత్ర కన్న కూతురా? ఏంటి అలా చూస్తున్నావు? బావకు తెలియదనుకుంటున్నావా? మా ఇంట్లో పార్టీ పెట్టిన రోజే బావకు తెలుసు అంటూ జోష్న అన్న మాటలను గుర్తు చేసుకుంటూ పరధ్యానంలో ఉండిపోతుంది దీప. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్, దీప ఇంకా జోష్న గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. వెంటనే లేచి నిలబడుతూ, జోష్నకు నిజం తెలిసిపోయిందని నాకెందుకు చెప్పలేదు బావా అని అడుగుతుంది దీప. తనకెప్పుడో తెలుసు కదా అంటాడు కార్తీక్. జోష్నకు తెలుసని మనకు తెలుసు, కానీ మనకు తెలుసని జోష్నకు తెలియదు కదా అంటుంది దీప. డిఎన్ఏ టెస్ట్ చేయించి తెలుసుకుంది అంటాడు కార్తీక్. మరి నాకెందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తుంది దీప. నేను నీ గురించే కాదు, నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ గురించి కూడా ఆలోచించాలి అని అంటాడు కార్తీక్. పార్టీ నుంచి ఇంటికి వచ్చినప్పుడైనా నాతో చెప్పాలి కదా అంటుంది దీప. దీప అలా అడగగానే కార్తీక్, ఏం చెప్పాలి? నిన్ను చంపడానికి కేక్లో విషం కలిపింది జోష్న. అది నేను ముందే చూశాను కాబట్టి కేకు మార్చేశాను అని చెప్పడంతో దీప షాక్ అవుతుంది. జోష్నకు నువ్వంటే ఇష్టం ఇష్టం బావా అని దీప అనడంతో, నిన్ను చంపాలనుకున్నది నా కోసం కాదు అని అంటాడు కార్తీక్. జోష్నకు ఆస్తి కావాలి, అంతకంటే ముందు నువ్వు కావాలి అంటుంది దీప. నువ్వంటే తనకు నచ్చదు అంటాడు కార్తీక్. అది నీ మీద ప్రేమ అంటుంది దీప. ఈ మాట అంటేనే కదా జోష్న చెంప పగలగొట్టావు అని తిరిగి ప్రశ్నిస్తాడు కార్తీక్. సమాధానం చెప్పలేక చేసిన పని అది అంటుంది దీప. దీప ప్రతి మాటల్లోనూ జోష్న మీద జాలి కనిపిస్తూ ఉంటుంది. ఇక దీప అలా జోష్న గురించి జాలిగా మాట్లాడడంతో కార్తీక్, మరి కార్తీక్ జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపో అనడం నీకు నచ్చిందా అని అంటాడు దీపని. ఆ మాట తాను కోపంతో కాదు, బాధతో చెప్పింది అని ఆవేదనగా అంటుంది దీప. దీప, తను నీ సౌభాగ్యాన్ని అడుగుతుంది అంటాడు కార్తీక్. తను అడిగేది నా సౌభాగ్యాన్ని కాదు, తన హక్కుని అని దీప అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. అవును బావా, ఒక మనిషి మీద మనకున్న కోపం అతను చెప్పే మంచి మాటల్ని కూడా విననివ్వదు. నేను కార్తీక్ భార్యగా కాకుండా ఒక ఆడదానిలా ఆలోచిస్తే జోష్న చెప్పిన దాంట్లో తప్పేముంది అని అంటుంది దీప. దీప అలా మాట్లాడడంతో కార్తీక్ అల్లాడిపోతూ, అరే ఏమైంది దీప నీకు? జోష్న నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది అని కార్తీక్ అనడంతో, తన కోరిక కరెక్టే బావా అంటుంది దీప. అయ్య బాబోయ్, ఏమైంది నీకు? వచ్చేటప్పుడు గాలేమీ పడలేదు కదా అంటాడు కార్తీక్. అలాంటిదేమీ జరగలేదు బావా అంటుంది దీప. ఏమి జరగకపోతే ఇలా ఎందుకు మాట్లాడతావు దీప? జోష్నను ఎన్నిసార్లు చీ అన్న తప్పులేదు. అలాంటి మాటలు మాట్లాడింది. మెల్లో తాళి కట్టమంది. గన్ను పెట్టుకొని చచ్చిపోతానని బెదిరించింది. కాల్చుకుంది కూడా. జస్ట్లో మిస్. నేను ఆపకపోతే ఫోటోకు దండ పడేది అని అంటాడు కార్తీక్. కార్తీక్ జరిగిందంతా చెప్పడంతో దీప బాధగా, అయితే జోష్న చెప్పిన మాటలన్నీ నిజం బావా. తను నిన్ను ప్రేమిస్తుంది, నీతో బతకాలనుకుంటుంది. నిన్ను తప్ప ఎవరిని భర్తగా ఊహించుకోలేకపోతుంది అంటుంది దీప. నీకు దిష్టి తీయడం కాదు, నిమ్మకాయల దండ వేయాల్సిందే. చూస్తుంటే నీకు పెద్ద గాలి పట్టినట్టుంది అంటాడు కార్తీక్. నీ విషయంలో జోష్న తప్పేమీ లేదు బావా. తప్పేదైనా ఉంది అంటే పెద్దవాళ్ళదే, ముఖ్యంగా పారిజాతం గారిది. ఊహ తెలిసిన నుంచి జోష్నకు నువ్వు బావగా పరిచయం కాలేదు, భర్తగా పరిచయం అయ్యావు. మీరిద్దరి భార్య భర్తలు. కార్తీకే నీ భర్త. నువ్వు కార్తీక్ భార్య అని ఎక్కించి మైండ్ పాడు చేశారు. నువ్వు నా మెడలో తాళి కట్టావని జోష్న మనసు చంపేసుకుంటుందా అని అంటుంది దీప. నువ్వు త్యాగాల్లాంటివేమీ ప్లాన్ చేయలేదు కదా అంటాడు కార్తీక్. నేనెందుకు వదులుకుంటాను బావా అంటుంది దీప. నీ మాటలు చూస్తుంటే అలాగే ఉన్నాయిలే అంటాడు కార్తీక్ వెటకారంగా. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, జోష్న ఇలా తయారు అవడానికి తను అన్నట్లు మీరందరే కారణమయ్యారు. ముఖ్యంగా పారిజాతం గారు. ఆవిడ కనుక మీ బావకు పెళ్ళైపోయింది కదా, వాడితో నీకెందుకే, మంచి సంబంధం చూస్తానని చెప్పుంటే జోష్న మనసు కొంత మారేదేమో అంటుంది దీప. ఇదే కదా నీకు కావాల్సింది, నువ్వు అలాగే ఉండు అంటూ పారిజాతంకి ఫోన్ చేస్తాడు కార్తీక్. ఫోన్ లిఫ్ట్ చేసిన పారు కార్తీక్తో, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నానురా. పెళ్లి రోజు కదా, పిల్లలు సంతోషంగా ఉంటారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకున్నాను అంటుంది పారిజాతం. నువ్వు నీ మన్మరాలు ఉండగా ఎవరు మాత్రం సంతోషంగా ఉంటారని అంటాడు విసుగ్గా కార్తీక్. జోష్న నిన్నేం చేసిందిరా అని అడుగుతుంది పారిజాతం. అరాచకాలు చేసింది. పెళ్లి రోజని నన్ను వదిలేయకుండా నా పెళ్ళాన్ని నన్ను దూరం పెట్టింది. అదేంటని అడగడానికి వచ్చిన దీపను నోటికొచ్చినట్లు తిట్టింది. ఇక్కడ దీప గుక్క పెట్టి మరీ ఏడుస్తుంటే అని కావాలని ఆగుతాడు కార్తీక్. దీంతో పారిజాతం తల్లడిల్లిపోతుంది. ఒక్కసారి ఫోన్ దీపకివ్వు అంటుంది పారిజాతం కంగారుగా బాధపడుతూ. పారు బాధగా అల్లాడిపోతూ, ఫోన్ దీపకు ఇవ్వమన్నా ఇవ్వడు కార్తీక్ కావాలనే. ఇదిగో పారు, నీ ఓదార్పు యాత్రలు ఏం అవసరం లేదు పారు. ఎంతైనా మీరే, మేము మేమే. నీ మన్మరాలు జోష్న కంటే ఏది ఎక్కువ కాదని నాకు తెలియదా ఏంటి అంటాడు కార్తీక్ కావాలనే.
ఒరేయ్ మన్మడా! ఈ కనిపించని శక్తులు నా నోరు నొక్కేస్తున్నాయి కానీ, నేను గొంతు విప్పి కొన్ని నిజాలు చెప్పానంటే కొందరికి గుండెల్లో మంటలు రేగుతాయిరా అంటుంది పారిజాతం. ఆల్రెడీ ఇక్కడ మంటలు రేగుతున్నాయి. మా గుండెలు మండుతున్నాయి. నీ మన్మరాలు మా కాపురంలో నిప్పులు పోసింది అంటాడు కార్తీక్. అంతా దీప స్పీకర్‌లో ఉండటంతో వింటూనే ఉంటుంది. కార్తీక్ మాటలు వింటూనే పారు జోష్న మీద కోపంతో రగిలిపోతుంది. ఆ నిప్పులతో నేను మొక్కజొన్న పొత్తులు కాల్చుకుంటానురా అంటుంది. మొక్కజొన్న పొత్తులు కాకపోతే తీగలు కాల్చుకో. నిన్ను ఎవడు వద్దన్నాడు? మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. ఎన్ని కన్నీళ్లు కార్చి ఏం ఉపయోగం పారు? నా భార్య ఒక అనాథ. నా భార్య తల్లి లేని పిల్ల అనే కదా ఇంత ఏడిపిస్తున్నారు. ఏడిపించండి. నా భార్యకు పుట్టింటి తరపున ఎవరు లేరు. అనాథ అయిపోయింది. అందుకే ఎవరు ఏమన్నా పడుతుంది. లోలోపలే కుమిలిపోతుంది. అదే ఒక అమ్మ ఉంటే తన బాధని పంచుకోదా? అదే ఒక నానమ్మ ఉంటే మన్మరాలి బాధ తీర్చదా? ఒకవేళ నువ్వే దీపకు సొంత నానమ్మ అయి ఉంటే దీపని ఇలా వదిలేసేదానివా? అంటాడు కార్తీక్. అవతల పారిజాతం కన్నీళ్లతో అల్లాడిపోతూ ఉంటుంది. ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్. ఇక సీన్ కట్ చేస్తే ఒక గుడిలో పెళ్లి పీటలపై జోష్న, కార్తీక్ కూర్చొని ఉండగా అమ్మాయి మెల్లో తాళి కట్టండి అంటాడు పూజారి. తాళి కట్టు బావా! ఈ క్షణము కోసమే పుట్టినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. నువ్వు నా మెల్లో తాళి కడితే అత్త కోరిక కూడా తీరుతుంది. తీసుకున్న మాట దేవుడి సమక్షంలో పూర్తవుతుంది. కట్టు బావా! ఇంక నీ జీవితంలో దీపలేదు. ఉన్నది ఒకటే జోష్న అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది జోష్న. కార్తీక్ జోష్న మెల్లో తాళి కట్టేస్తాడు. అప్పుడే నిద్రలోంచి ఉలికిపడి కాంచన లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు అంటూ అరుస్తుంది. కార్తీక్ జోష్న ఇద్దరికీ పెళ్లి జరిగినట్లు కాంచన కలగంటుంది. కాంచన అలా ఉలికిపడి లేచి చెమటలు తూడ్చుకుంటూ భగవంతుడా! మనసులో ఉన్న భయాలే మనకు వచ్చే కలలు అంటారు. అంటే నా లోపల ఇలాంటి భయాలున్నాయా? ఇది నిజం కావద్దు అని మనసులో అనుకుంటూ ఉంటుంది కాంచన. ఇక ఉదయాన్నే శ్రీధర్‌ని పిలిచి తన కల గురించి చెబుతుంది కాంచన. ఇద్దరి దగ్గరికి కార్తీక్ వచ్చి ఏం కల వచ్చిందమ్మా అంటాడు. దాంతో శ్రీధర్ కాంచన కల గురించి బయటకు చెప్పేస్తాడు. అదేరా నువ్వు జోష్న మెడలో తాళి కట్టినట్లు కలొచ్చిందంట అంటాడు శ్రీధర్. దాంతో కార్తీక్‌తో పాటు అప్పుడే అటుగా వెళ్తున్న దీప కూడా విని ఆగి షాక్ అవుతుంది. అయితే దీపను వాళ్ళు ముగ్గురు చూడరు. నువ్వు మీ మేనకోడల్ని కోడల్ని చేసుకోవాలని అనుకున్నావు. కానీ దీప కోడలయింది. మనందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే జోష్నకు కార్తీక్ మీద ఇంకా ప్రేమ అలాగే ఉంది అంటాడు శ్రీధర్. కార్తీక్, దీప ఒక్కరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఉన్న విషయం ఉన్నట్లు మాట్లాడుకోవాలంటే అగ్రీమెంట్ పేపర్‌తో కార్తీక్‌ను దగ్గర పెట్టుకోవడానికి కారణం కూడా అదే అంటాడు శ్రీధర్. అంటే నాకు వచ్చిన కల నిజమవుతుందని అంటారా మీరు? అంటుంది కాంచన. జోష్న మెడలో కార్తీక్ తాళి కట్టడం అనేది ఎప్పటికీ కలే అంటాడు శ్రీధర్. కొన్ని కలలు రాబోయే భవిష్యత్తును సంకేతాలంటారు. పైగా మీరేం తక్కువ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారుగా అంటుంది కాంచన. అంటే నా వారసత్వమే వీడికి వస్తుందా? అని అడుగుతాడు శ్రీధర్. వాడి తాత వారసత్వం వచ్చినా 2 పెళ్ళిళ్ళే అవుతాయి కదా అంటుంది కాంచన. దీంతో బావే నా మెడలో తాళి కట్టాలి అని జోష్న చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు కార్తీక్, దీపలు. అలాగైతే మామయ్య కూడా 2 పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అర్థం లేని భయాలు నువ్వు. పడుకుంటే తెల్లారేసరికి చాలా కలలు వస్తాయి. అన్నీ నిజమైపోతాయా? అంటాడు కార్తీక్. మాస్టారు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నట్లు నేను కూడా 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాను అనుకున్నావా? అంటాడు కార్తీక్. అప్పట్లో పాత సినిమాలు చూసి బాగా ఇన్‌స్పైర్ అయ్యి అన్న చెల్లెల అనుబంధాన్ని గుర్తుగా జోష్నకు నాకు పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఆ విధి ఎలా మలుపు తిరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నీ అనుమానం ఏంటి? దీపతో పాటు జోష్న మెడలో కూడా తాళి కట్టి భార్యనే అంటూ దీప వైపు చూసి షాకైతాడు కార్తీక్. అప్పటికే కన్నీళ్లు కారుస్తూ కోపంతో ఊగిపోతూ ఉంటుంది దీప. ఏమైందిరా అలా ఆగిపోయావంటూ దీపను చూసి షాకవుతాడు శ్రీధర్. వెంటనే దీప అక్కడి నుంచి కోపంగా లోపలికి వెళ్ళడంతో కార్తీక్ టెన్షన్ పడతాడు. దేవుడా అన్నట్లుగా తల పట్టుకుంటూ ఉంటాడు కార్తీక్. కార్తీక్ 2 పెళ్ళిళ్ళ కథ ఏ మలుపు తిరుగుతుందో రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.